తెలిసిస్తే వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నైరుతి వర్షపాతం, ఎల్ నీనో ప్రభావం, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. గేట్ల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నైరుతి వర్షపాతం, ఎల్ నీనో ప్రభావం, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. గేట్ల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే అంశంపై ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, మిత్ర, జూన్ నుంచి వర్షాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాకాలంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయంలో ఈ సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షకి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, అటు అర్బన్ డెవలప్మెంట్ అధికారులు, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇటు వైద్య శాఖ అధికారులు, హోం, హైడ్రా, విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా హాజరయ్యారు. ఆయా శాఖలకు సంబంధించి విడివిడిగా ఆయన సమీక్షలను నిర్వహించారు. పలు కీలకమైనటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చేశారు. నైరుతి ఋతుపవనాలతో వచ్చేటువంటి వర్షపాతము, అదేవిధంగా ఎల్ నీనో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఏడాది అనేటువంటి దానిపైన వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు కీలక సూచనలు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా వ్యవసాయాన్ని చేసుకోవాలి అని అంటే వాతావరణ పరిస్థితులు సరిగ్గా తెలియకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. సో వాళ్ళు అప్రమత్తంగా ఉండి నష్టపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని అంటే వారికి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు తెలియాల్సి ఉంది. ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వర్షం కురవదు అనేటువంటి సమగ్రమైనటువంటి సమాచారం, వాతావరణంలో జరిగేటువంటి మార్పులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తే అందుకు అనుగుణంగా వారు వ్యవసాయ పనులు చేసుకుంటారు. నష్టం జరగకుండా రైతులకు ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యల్ని చేపట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. ముఖ్యంగా ఈ పంటల విషయంలో కూడా రైతులంతా కూడా ఒకే పంటకు షిఫ్ట్ కావడం వల్ల అది తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కొనుగోలు కానుంచి అమ్మకాల వరకు అన్నింటి విషయంలో, లేబర్ విషయంలో, అన్నింటి విషయంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి పంటల మార్పిడి పైన వారికి అవగాహన కల్పించాలి. వైవిధ్యమైనటువంటి పంటల ప్రాధాన్యతని అన్నదాతలకి తెలియజేయాలి. అటువైపు పంటల మార్పిడికి రైతుల్ని మళ్లించేటువంటి ప్రయత్నాలు చేయాలి. అవసరమైనటువంటి అవగాహన కల్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి సూచనలు చేశారు. ఇక ప్రాజెక్టుల విషయంలో రైతులకు ఎక్కడా కూడా సాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టులని సరిగ్గా మెయింటైన్ చేయాలి. ముందస్తుగానే అందుకు అవసరమైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. అవసరమైనటువంటి నిధులు, ఆ ప్రాజెక్టుల గేట్ల మెయింటెనెన్స్ కావచ్చు, ఇతర మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి నిధులను అవసరమైనటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించి విపత్తుల నిర్వహణ శాఖ వద్ద ఉన్నటువంటి 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిబంధనల మేరకు వినియోగించుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయినటువంటి వంతెనల నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఇటు వ్యవసాయంతో పాటుగా ఈ వైద్య శాఖ కూడా ఏ విధమైనటువంటి అప్రమత్తంగా ఉండాలి, వర్షాలు కురుస్తాయనేటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. థ్యాంక్ యూ నర్సింగ్.